బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కేశనకూరులో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని రాత్రి ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కేశనకూరులో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని రాత్రి ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆందోళనకు దిగిన గౌడ సంఘం సభ్యులు. మంగళవారం పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వేడుకలు జరుపుకున్న సంఘం సభ్యులు ఉదయానికి ఫ్లెక్సీ చింపేసి ఉండటం, రాళ్లు పడి ఉండటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన సంఘం సభ్యులు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. చేసుకున్నాం మమ్మల్ని ఎలా చేశారు మేము బయటికి లాగేదాకా మేము ఊరుకోము. సహకరించారు. మేము సర్దార్ పాపన బొమ్మ పెట్టాం, లక్ష పెట్టాం, 17 తారీఖున నైట్ పెట్టాం. నిన్న కేక్ కట్ చేసాము. సరదాగానే కుర్రలందరూ పోగేసుకుని కేక్ కట్ చేశారు. కిట్టిన వాళ్ళు ఎవరో ఈ పాపన బొమ్మని రాళ్ళు ఇచ్చుకుని బ్లేడ్ ఇచ్చి కోసేశారు. 10-15 గంటలు కాకుండా ప్రత్యేకంగా ఇదే కట్టాడు కట్ చేస్తారు. మరి దాన్ని సహకరించారు. గౌడ్స్ అంతా కొంచెం ఇక్కడ తక్కువండి, ఏదో 10 కొంపలు ఉన్నాయి. ఆ 10 కొంపలు ఏదో 2 ఆల్బట్స్ చేసుకోవాలని పిల్లలు సర్దాబట్స్ చేసుకుంటున్నారండి. నీరుడైతే ఏమీ చేయలేదండి. ఒకవేళ ఎవరన్నా వచ్చినా మా వాళ్ళే తప్పని బయట వాళ్ళు ఎవరో రావట్లేదు, చూడలేక ఏంటో మనకు తెలియదండి. నీరు కట్టుకున్నాం, నీరు ఏమి చేయలేదు. ఏడు కట్టుకుంటే ఏడు చేయటమని ఏంటో మరి మొత్తం మీద పగపట్టి పిల్లలు కట్టుకున్నదే రాత్రి 12 గంటలకు 1 గంటగా వచ్చి చింపేశారండి. మేము పొద్దుట చూసుకున్నారు. పిల్లలు కొంచెం గొడవ కింద ఉన్నారండి. పిల్లలు డ్రింకులు తెచ్చుకుని ఎంతో ఇంత పార్టీగా చేసుకున్నారండి. మాకు గ్రామం చిన్నది గోమాలన్నీ మాకు వీళ్ళు లెక్క చేయకేయటో మరి అలా చేశారండి. మాకు పాలన్నీ పెద్ద ఎక్కువే ఉన్నారండి. అయితే ఇంకా అక్కడికి వెళ్ళలేక పిల్లలు ఇక్కడ ఏదో చేసుకుంటున్నారు. మన గ్రామాన్ని మనం ఏదో మన మనిషిని మనం ఏదో చేసుకోవాలని చేసుకుంటున్నారండి. చేసుకుంటే రాత్రి చూడలేక ఎవరినైనా లోటు చేసినాయో ఇలా బొమ్మను పొడిచేసారండి. కాదు మొత్తం కావాలనే చేశారండి. ఎవరిలోని దూరం వాళ్ళు కాదు, మొత్తం మీద ఎవరో కావాలని చూసి చేసిన పని అండి ఇది. ఎవరి పని ఉందండి, నీరుడు కట్టుకున్నా నీరుడు ఎవరు ఏమీ చేయలేదండి. ఈ ఏడు ఏటాటి ఇలా చేస్తారు, ఇక్కడ ఏటాటి ఇలా కడతారు అన్నట్టుగా వాళ్ళు కావాలని చేశారండి ఈ పని. గ్రామం ఉందండి, మాకు కావలి బాబులు ఉన్నారు, బాలని ఉన్నారు, మా గౌడ్స్ ఉన్నారు. ఎందుకంటే ఇంకా మా ఊళ్ళో చేసుకోవాలని చేసిన పని అండి. ఏమన్నారంటే వస్తారా, వచ్చి వస్తారా, చూసిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు తర్వాత అన్నారండి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఒకవేళ ఈలుగుంటే దాంట్లో కూడా చూడాలండి. చూస్తే అప్పుడు ఎవరైంది తెలుస్తుందండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శీతల పానీయ కంపెనీలో త్రాచుపాము కలకలం రేపింది. కూల్ డ్రింక్ బాటిల్ కేసులో దూరిన నాగుపామును చూసి భయంతో పరుగులు తీసిన సిబ్బంది. దుకాణ నిర్వాహకులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం. చాకచక్యంగా పామును బంధించి సురక్షిత అటవీ ప్రాంతంలో నాగుపామును వదిలిన స్నేక్ క్యాచర్ వర్మ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శీతల పానీయ కంపెనీలో త్రాచుపాము కలకలం రేపింది. కూల్ డ్రింక్ బాటిల్ కేసులో దూరిన నాగుపామును చూసి భయంతో పరుగులు తీసిన సిబ్బంది. దుకాణ నిర్వాహకులు
స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం. చాకచక్యంగా పామును బంధించి సురక్షిత అటవీ ప్రాంతంలో నాగుపామును వదిలిన స్నేక్ క్యాచర్ వర్మ. ఇది ఇవ్వచ్చండి ఛానల్లో మీరు ఇది అవుతుంది ప్లే అవుతుంది కోకోకోలా కంపెనీ కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్ కోపలో దాటి అంటారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలుమూరు యూనియన్ బ్యాంక్ లోన్స్ రికవరీ విభాగంలో పనిచేస్తున్న గానుగు వెంట సుప్రియ చొప్పళ్లలాకుల వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆలుమూరు ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా సింగారెడ్డిపల్లికి చెందిన సుప్రియ కొంతకాలంగా ఆలుమూరు యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో ఆర్డీఓగా పనిచేస్తున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలుమూరు యూనియన్ బ్యాంక్ లోన్స్ రికవరీ విభాగంలో పనిచేస్తున్న గానుగు వెంట సుప్రియ చొప్పళ్లలాకుల వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆలుమూరు ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా సింగారెడ్డిపల్లికి చెందిన సుప్రియ కొంతకాలంగా ఆలుమూరు యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో ఆర్డీఓగా పనిచేస్తున్నారు. లాకుల వద్ద సోమవారం ఉదయం స్కూటర్ చెప్పులు, స్కూటర్ తాళం కళ్ళచోట పెట్టి కాలువలోకి దూకినట్లుగా భావిస్తున్నామన్నారు. ఆమె కాలువలోకి దూకారా లేక వీటిని ఇక్కడ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోయారా అన్నది తెలియటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు చొప్పెల్ల మూలస్థానం వద్ద కాలువలో గజ ఈతగాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఆలుమూరు ఎస్ఐ మాట్లాడుతున్నానండి. గానుగుపేంట సుప్రియ గారు నిన్న ఉదయం చొప్పెల లాగుల దగ్గర కాలువలో ప్రమాదం చేస్తూ పడిపోయారనే అనుమానంతో నిన్న ఉదయం నుంచి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన కొత్తపేట డిఎస్పీ గారు శ్రీ శంకర్ మౌల్ మీనా ఆదేశాల మేరకు మా రూరల్ సిఐ గారు విద్యాసాగర్ గారు, రావులపల్లి రూరల్ విద్యాసాగర్ గారు, నేను మా సిబ్బంది మరియు 8 మంది గజయితకాళ్ళు మరియు మరో 10 మంది సహాయంతో నిన్న ఉదయం నుంచి ఈ కాలువ అంతా గాలింపు చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకు ఏ ఆచూకీ తెలియలేదు. అలాగే మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకుని దీన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రప్పిస్తున్నారు. వాటిల్లో కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడతాము. ఎవరికైనా ఈ కాలువ చొప్పెల నుంచి జొన్నాడ, ఆలమూరు మీదుగా కపిలేశ్వరం, కోటిపల్లి మీదుగా యానం వెళ్తుంది. అలాగే ఇటు కాలువ డివైడ్ అయ్యి అంగర వైపు కూడా వెళ్తుంది. ఇటువైపు ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక లేడీ మృతదేహం కానీ లేకపోతే ఈ లేడీ ఎక్కడైనా కనపడితే ఆలమూరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తానని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్
పెచ్చేటి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నందు మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నందు మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం బీసీలకు ఎన్నికల్లో ప్రాతినిధ్యం 34% రిజర్వేషన్ కల్పించినందుకు బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. 24%తో వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసి ఎన్నికలకు వెళ్లిందని పెచ్చేటి చంద్రమౌళి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్ పెంచడం అసాధ్యమైన వైసీపీ పార్టీ నాయకులు ఇప్పుడు ఏమి చెబుతారని అన్నారు. చింతా శంకరమూర్తి మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి సాయిబాబు, మల్లుల పోలయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రెండేళ్ల ప్రభుత్వ పాలనలో భాగంగా నియోజకవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాబ్సీ మాట్లాడుతూ ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాల గురించి నాయకులు మరియు కార్యకర్తలతో చర్చించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించాలని తెలియజేశారు. మిత్రపక్షాల గెలుపుకు కృషి చేయాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ఇందుకు నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపును హర్షిస్తూ బుధవారం తాడిపల్లిగూడెం టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్, చంద్రబాబు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. 2 ఏళ్ల ప్రభుత్వ పాలనలో భాగంగా నియోజకవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాబ్సీ మాట్లాడుతూ ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాల గురించి నాయకులు మరియు కార్యకర్తలతో చర్చించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించాలని తెలియజేశారు. మిత్రపక్షాల గెలుపుకు కృషి చేయాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ఇందుకు నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపును హర్షిస్తూ బుధవారం తాడిపల్లిగూడెం టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్, చంద్రబాబు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఈవేళ ఈ నిన్నటి రోజున చాలా శుభదినం. ఎందుకంటే గతంలో గత 5 సంవత్సరాలు అంటే 2019, 2024 మధ్యన ఏదైతే మనం గతంలో ఉన్న రిజర్వేషన్లు మరి తొలగించి 33-34% మరి 25% తీసుకొచ్చిన పరిస్థితి అప్పటి ప్రభుత్వానికి ఉంటే, నిన్నటి రోజున శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానం పెట్టి 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన చేసి, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అన్న దానికి గుర్తింపుగా మరి నిన్నటి రోజున చేసినందుకు
శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఏదైతే మనం అనుకున్నామో ఎలా ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి. అక్టోబరు 2వ వారం దాదాపుగా మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయని చెప్పడం జరిగిందండి ముఖ్యమంత్రి గారు. మరి అది దృష్టిలో పెట్టుకోండి. ఈవేళ డోర్ టు డోర్ తిరగమంటే కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. డోర్ టు డోర్ ఎవరైతే మరి రేపొద్దున ప్రజాసేవ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ చాలా అవసరం. అది గుర్తుంచుకోండి. చాలా చోట్ల మీరు చేయలేకపోతే నేను ఓ టీమును కూడా పెట్టుకుని నేను మీకు పంపించడం జరుగుతూ ఉంది. అది చూడండి. కష్టపడితేనే ఫలితం వస్తుంది, కష్టపడకుండా ఫలితం రాదు. ఈవేళ అసలు ఓపెన్ చేయని 15 బూతులు నాకు నిన్న పంపితే చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు 27వ తారీఖున మొదలెడితే నిన్న 18వ తారీఖు అంటే దాదాపు 22 రోజులు అయిపోయిన తర్వాత కూడా బూతులు ఓపెన్ అవ్వలేదు అని అంటే అది మంచి పని కాదు. వెంటనే ఎవరైతే ఆ బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో, అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో, అక్కడ యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ టేకప్ చేసి నేను మండల ప్రెసిడెంట్లకి అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్కి కూడా అవి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ తీసుకోండి. ఆ 15 బూతులు వెంటనే ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి ముందు వర్క్ జరుగుతూ ఉండాలి. దాదాపుగా 50% మనకి ఇచ్చిన టార్గెట్ మనం పూర్తి చేయడం జరిగింది. అంటే దాదాపు 23 రోజులు అయింది. ఇంకొక 20 రోజులు ఉంది. ఆ 20 రోజుల లోపులోనే మరి మిగిలిన టార్గెట్ అంతా పూర్తి చేసి మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఈవేళ 79వ ప్లేస్లో ఉంది. ఇది గమనించండి. మనం ఎప్పుడు 10, 12, 15 స్థానాలు 20 స్థానాల లోపల ఉండేవాళ్ళు. ఈవేళ మరి వెనకబడిన పరిస్థితి ఉంది. కాబట్టి అంటే అది కొంత కారణం. నేను ఒక వారం రోజులు లేకపోవడం, కొంత మరి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో స్పీడ్గా అవుతాయి, కానీ ఇన్ఛార్జీలు ఉన్న నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక గోల్డెన్ ఫోటో స్టూడియో అండ్ మిక్సింగ్ యూనిట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ పితామహుడైన లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి లూయిస్ డాగురే స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్ కాపక గంగాధర్ మాట్లాడుతూ 1839 ఆగస్టు 19న లూయిస్ డాగ్ యొక్క ఫోటోగ్రాఫిక్ పద్ధతికి ఫ్రెంచ్ ప్రభుత్వం పేటెంట్ తీసుకున్న సందర్భంగా అప్పటి నుంచి 187 సంవత్సరాలుగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ ఫోటోగ్రాఫర్ వృత్తిలో చాలా మంది కొనసాగుతూ తమ కుటుంబాలకు ఆర్థిక భరోసాగా ఈ వృత్తి నేర్చుకున్నారని ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఐతం ప్రసాద్ మాట్లాడుతూ డాగురేని స్ఫూర్తిగా తీసుకుని కళను ఎంచుకున్న ఫోటోగ్రఫీ జీవన వృత్తిలో కొనసాగుతున్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాల చైర్మన్ మారాడిని రాము, ఉపాధ్యక్షులు బాను, పెద్దోజు మురళి ఫోటోగ్రాఫర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక గోల్డెన్ ఫోటో స్టూడియో అండ్ మిక్సింగ్ యూనిట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ పితామహుడైన లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి లూయిస్ డాగురే స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్ కాపక గంగాధర్ మాట్లాడుతూ 1839 ఆగస్టు 19న లూయిస్ డాగ్ యొక్క ఫోటోగ్రాఫిక్ పద్ధతికి ఫ్రెంచ్ ప్రభుత్వం పేటెంట్ తీసుకున్న సందర్భంగా అప్పటి నుంచి 187 సంవత్సరాలుగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ ఫోటోగ్రాఫర్ వృత్తిలో చాలా మంది కొనసాగుతూ తమ కుటుంబాలకు ఆర్థిక భరోసాగా ఈ వృత్తి నేర్చుకున్నారని ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఐతం ప్రసాద్ మాట్లాడుతూ డాగురేని స్ఫూర్తిగా తీసుకుని కళను ఎంచుకున్న ఫోటోగ్రఫీ జీవన వృత్తిలో కొనసాగుతున్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాల చైర్మన్ మారాడిని రాము, ఉపాధ్యక్షులు బాను, పెద్దోజు మురళి ఫోటోగ్రాఫర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా మరొకసారి
ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆగస్టు 19వ తారీఖు లూయిస్ డాగ్రే గారి యొక్క ఫోటోగ్రఫీ యొక్క విధానాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం 1836 సంవత్సరం ఆగస్టు 19వ తారీఖున పేటెంట్ పొందడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని ఆగస్టు 19వ తారీఖున మన ఫోటోగ్రాఫర్ సోదరులందరూ కూడా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన విధానానికి ఫోటోగ్రఫీ యొక్క డెవలప్మెంట్, ఫోటోగ్రఫీ పితామహుడు ఆయన ఫోటోగ్రాఫర్స్ దానికి చేసిన విధానాలకి ఇవాళ చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ ఈ వృత్తినే విధానంగా చేసుకుంటూ చాలామంది కుటుంబ పోషణకి కూడా ఈ ఫోటోగ్రఫీ ఎంతో దోహదపడుతుంది. అలాగే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ ఘనంగా మనం ఈరోజు జరుపుకున్నాం. అయితే ఇది మనకి ఒక జీవనోపాధిగా మనకి కొనసాగుతుంది. మనకి లూయిస్ డాగ్రే మనకి ఒక కళని మన చేతికి అప్పగించారు. దాన్ని మనం ఏ విధంగా అంటే ఒక జీవనోపాధిగా లేని వారు కూడా ఈరోజు ఫోటోగ్రాఫర్స్ని ఒక మంచి వృత్తిగా ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. మన అసోసియేషన్లో ఈరోజు ఒక దగ్గర ఒక 300 పైచులకు మనకి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ ఫోటోగ్రాఫర్స్ దీన్ని జీవనోపాధిగా వృత్తిని ఎంచుకుని వాళ్ళ ఒక జీవనోపాధిలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు మనం జరుపుకున్న ఈ విధానానికి అయితే కళ అనేది ఎటువంటిదంటే ఈ కళ మనిషి అంటూ ఈరోజు ఉంటాడు, రేపు పొద్దున ఉండరు. అయితే కళ అనేది నిలిచిపోతుంది. మనం తీసిన ఈరోజు ఈ కళ, ఈ ఫోటో అనేది జీవితాంతం మర్చిపోకుండా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క వృత్తిలో ఎంతోమంది రాణిస్తున్నారు. దీన్ని ఇంకా ముందుకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక వృత్తిపరంగా కూడా కాకుండా కళగా ఎంచుకుని ముందుకు రావాలని కూడా కోరుతున్నాం. ఈరోజు జరిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా తాడేపల్లిగూడ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున ఫోటోగ్రఫీని నమ్ముకున్న వారు ఎవరో కూడా ఏ రకంగా అయినా సరే ఫోటోగ్రాఫర్స్ ముందుకెళ్తున్నారు తప్ప ఫోటోగ్రఫీలో అనుభవవంతులుగా ఉండి ఎంతో చాకచక్యంగా లూయిస్ డాగ్రే గారు ఆయన నమ్ముకుని మనం ముందుకు వెళ్తున్నాం. అది ప్రతి ఫోటోగ్రాఫరు కూడా ఈ రోజున ఫోటోగ్రఫీ దినోత్సవం చేసుకుంటున్నారు. ఒక ఫోటో తీసామంటే ఆ ఫోటో ఎప్పటిదైనా ఎంతకాలమైనా సరే ఫోటోని చూడగానే తీసిన ఫోటోగ్రాఫర్లు గుర్తొస్తాడు, ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అదే ఫోటోగ్రఫీ యొక్క గొప్పతనం. ఏ విషయంలో అయినా సరే కెమెరా లేకుండా పనికి ముందుకెళ్ళదు. ఏ విషయంలో అయినా సరే ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.